హౌస్ఫుల్ అయ్యేటట్టుంది. ఏంటి థియేటర్ ఏసీ అని రాసింది, ఏసీ లేదు గీసీ లేదు. ఇలాగే దేవుడే సినిమా చూస్తాడు. ఏసీ థియేటర్ చెప్పాడు రాసిందిగా. తారాసింగ్ నా పేరు, ఏసీ మా ఇంటి పేర్రా. ఏంటి ఇంటి పేరు? ఆకు చెక్కల. ఏ ఫర్ ఆకు, సి ఫర్ చెక్కల, ఆకు చెక్కల. కొనేదో 3 రూపాయలు నా టికెట్, అందులో రూపాయి ఎప్ప. నీకు ఏసీ కావాలరా? ఏమైందిరా? అన్నయ్య సినిమాని దొంగ విసిడిలో చూస్తున్నారన్నా. దొంగ బీసీడియా? నీ కళ్ళతో చూసావా? అయ్యో సిమ్మరన్న ఆట కావాలా పాట కావాలంటూ తెగ నడుము ఉపయోగించుకుంటూ డాన్స్ చేస్తోందన్నా. మీరంతా కర్రలు తీసిన వీడు నిజంగా దొంగ బీసీడీలో సినిమా చూస్తారా? ఈ రోజులు సినిమా తీసి రిలీజ్ చేయడం అంత తేలిక కాదురా. ఒక తల్లి ఒక బిడ్డను కనడంతో సమానం రా. ఆ సినిమాను థియేటర్ లో వేయడానికి మాలాంటి వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నామో తెలుసా నీకు? అది మాత్రమే కాదు, కొన్నాళ్ళ క్రితం మన సీఎం గారు ఏమని ఆర్డర్ చేశారు? దొంగ విషయంలో సినిమా చూస్తే 5 లక్షల అపరాధం, 2 ఏళ్ల జైలు శిక్ష శాసనసభలో తీర్మానం చేశారు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ పని చేస్తున్నావు. నీకు ఎంత ధైర్యంగా దొంగపోతే వేసావా? దొంగ వీసిడి చూస్తున్నాను కొట్టావా? ఇంకా అర్థం కలదా? ఆ టీవీ మూలన ఒకసారి చూడు. ఏముందా మూల చూడటానికి? ఆదిత్య టీవీలో పాటలు వేస్తున్నారా అడ్డగడ్డ. ఆ తలుపు మూసండి. అన్నా ఈ మ్యాటర్ మన మధ్య ఉండని. అయ్యా ఇక మీద నేను చూడపోయినా. 2 గంటలకు థియేటర్ లో ఉంటాం. ఎవరితో ప్రోగ్రామ్ చెప్తున్నావు? పెద్ద ఆయన ప్రోగ్రామ్ నువ్వు చెబుతున్నావు కదా, నీ ప్రోగ్రామ్ నేను చెబుతున్నాను. అదే ఎవరికి? ఆ అమ్మాయికి కాదు, ఎంఆర్ఓకి.